హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు ఇలా ఏంటిదంటే చాలా వర్క్ ఉంది. మన దుర్గామాత నిమజ్జనం ఉంది కేరళ స్కూల్ కాడ. అక్కడ మొత్తం సెటప్ అవన్నీ ఇప్పాలి. మన ప్రీతం పొద్దున్న నుంచి వెళ్ళి ఫోన్ చేస్తున్నాడు, రా అన్న ఇప్పిద్దామని. ఇప్పటికే 10 సార్లు ఫోన్ చేసిండు. ఇప్పుడు పోయి అన్ని సామాను డీజే ఎక్కిద్దాం, చూపిస్తాం మేము మొత్తం ఈ బ్లాగ్. సో ఇదే కాదు, మనం షెడ్ ఇప్పాల్సింది. వెనక లైట్లు అవన్నీ ఉన్నాయి. అప్పుడు ప్రీతం ఎటు వేయండు పిలు. సో గాయస్, ఇక ప్రీతం అంటే ఏనే గాయ పొద్దున్న నుంచి ఫోన్ చేసి ఏనే ఇప్పుదాందా అని అలా నిమజ్జనం పెట్టుకొని ఇట్లా తిరుగుతా ఉండు బయట. మొత్తం బిజినెస్ మొత్తం అన్నది బిజినెస్ మైండే. ఫస్ట్ పని చూసుకోవాలి అని చూసుకుంటా ఉండు. అన్నదే అన్నమ్మవారే. ఇవాళ నిమజ్జనం పెట్టుకొని ఇట్లా తిరుగుతా ఉండు, పనులు అక్కడ చూసుకుంటాడు. ఇక అన్ననే మొత్తం ప్రెసిడెంట్ సాయి అన్న అని. ఓకే అన్న, మన ఎప్పుడు స్టార్ట్ చేద్దాం మరి నిమజ్జనం? ఇప్పుడు పూజ ఏమన్నా ఉన్నా? సరే అన్న. సో ఇదే గాయస్ మన షాప్. ఇప్పుడు లోపల మొత్తం సెటప్లు అవి ఇవి తీద్దాం, తీసి చేద్దాం. మా డాడీ హాయ్ బోలో జీ. ఏ మా లడ్డు మా ఈయన కూడా మామనే. సో గాయస్, ఇప్పుడు మనం షాప్కి వచ్చి బండి తీసుకొని పోతున్నాం ఆ లైట్లు ఇప్పడానికి. సమీర్ కూడా ఫోన్ చేసిన, అన్న ఆడికి వస్తానా మీరు పోలే అని చెప్పిండు. అక్కడ పోయి లైట్లు అవన్నీ ఇప్పేస్తాం. ఇక ఇప్పుడు ప్రీతం డ్రైవింగ్ పైన ఎక్కిండు. గాయస్, ఇక సమీర్ కూడా వచ్చేసిండు ఇప్పుడే. జస్ట్ నో అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎక్కిండు, ఇక పైన ఇప్పిండు. ఏంటి సమీర్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది గాయస్. అయ్యో, ఇది ఒక్కటి ఇప్పేస్తే అయిపోతుంది. ఎండ అయితే ఘోరం అంటే ఘోరం ఎండ ఉన్నది. ప్రీతం ఎక్కిండు, మీదికి ఎక్కిండు. ప్రీతం ఎక్కుదాం. హాయ్ చెప్పు ప్రీతం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందా వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే లైట్లది. సో గాయస్, ఇగో ఎక్కిస్తున్నాం. ఇప్పుడు జనరేటర్ ఎక్కిస్తున్నాం. లోపలికి వెళ్ళి బాక్సులు అవన్నీ వచ్చి స్క్రీన్స్ కూడా ఉన్నాయి మనకి. ఈసారి ఎక్స్ట్రా స్క్రీన్స్ కూడా పెట్టిస్తాను. ప్రీతం ఇప్పిండి అంటాను మొత్తం లైట్లు. గాయస్, ఇగో ఇప్పుడు ఎక్కించడం అయిపోయింది. దాదాపు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సెటప్ ఎక్కించడు. మన సోనిగా కూడా వచ్చేసిండు చూడ్డానికి. అరే ఒక్కసారి సౌండ్ ఏంటారా, ఒకసారి టెస్ట్ కొట్టని ఆగుతాను. వాడు దగ్గర ఉండి కూడా ఒక ½ అవర్ అవుతుంది వచ్చేవాడు. చూపిస్తా, నేను సౌండ్ పెట్టి కూడా చూపిస్తా ఎట్లుండదు. సో ఇప్పుడు మనది రియే సెట్ అయిపోయింది, స్క్రీన్ లెక్కిస్తుళ్ళు. సో గాయస్, మన ప్రోగ్రామ్ షురూ అయిపోయింది. ఘోరం సౌండ్ వస్తుంది. ముందర LED స్క్రీన్ కూడా పెట్టించిన. మన సాంప్రదాయం కాబట్టి ఏకదంతాయ వక్రతుండాయ సో మన ఇప్పుడు కేరళ స్కూల్లో నేను ఈ నిమజ్జనం పెట్టిన ఎట్లున్నది? మాకు నెక్స్ట్ వచ్చే మా వినయ్ గురు మాకు ఇమ్రాన్ సౌండ్స్ కావాలి, ఇర్ఫాన్ సౌండ్స్ కావాలి. మీరు అల్తాఫ్ పెట్టుకుంటారు. అల్తాఫ్ ఫెయిల్ చేసిండు, ఇర్ఫాన్ పాస్ చేసిండు. ఇర్ఫాన్ దాన్ని మళ్ళా పాస్ చేసిండు. అది మదీనా ఈవెంట్స్ అంటే అది. మనం కొంచెం ఎట్లుంటది మన ఈవెంట్స్ ఎట్లుంటది?
కానీ తమ్మునికి ఒకటే బీర్ ఆరా వాళ్ళకి తెలుసు మన అరే మనం తిండే కాడ తాగే కాడ వెనకనడు లేదు సల్లుడే వినీత్ ఈ సంవత్సరం మన కేరళ స్కూల్ దుర్గామాత ఎట్లా అనిపించింది? బాగుంది. అట్లాంటి సెటప్ ఫస్ట్ టైం ఇంకా వెరైటీస్ అట్నే పెట్టేసి నెక్స్ట్ సంవత్సరం మనకి టీమ్ వైఎస్వై ప్రెసిడెంట్ బన్నీ మనకి ఏమన్నా ఇప్పిస్తే ఆర్డర్ మనకి చెప్తే మంచిగా ఇస్తాం. నీకే ఇస్తా, మదీనా సౌండ్స్కి పిచ్చి లైటింగ్ చాదరు పిచ్చి బ్యాడ్ బ్యాండ్ అవన్నీ మొత్తం నీకే. బెంగళూరు లైటింగ్స్ ఇప్పిస్తాను. ఓకే థ్యాంక్ యూ సాయిత ఇప్పుడు నెక్స్ట్ సంవత్సరం మన సాయిబాబా టెంపుల్ మ్యాచ్ పడి సాయిబాబా టెంపుల్ పండుగ సార్ మొత్తం బండాకు కాడ. సో గాయస్ ఇప్పుడు మనకి అమ్మవారిని నిమజ్జనానికి ఆల్రెడీ కెనాల్ దాకా పోయింది. మన డీజే మన సౌండ్ సిస్టమ్ చూడడానికి వీళ్ళందరూ వస్తున్నారు. బన్నీ గాయస్ ఘోరంగా టైర్డ్ అయిపోయినాం. అందరు ఇక కూర్చున్నారు. సామాన్ దింపులు అంటే అన్న తిన్నాక దింపుదాం అంటాడు ప్రీతం. సమీర్ అనేది ఫస్ట్ పని కాని అన్న, దాని తర్వాత తిందాం అంటాడు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సెటప్ మొత్తం దింపేసినాం, లోపల పెట్టేసినాం. పని చేయి ప్రీతం. చేసిన కవర్ కప్పింది నేనే. ఆల్మోస్ట్ ఒక జనరేటర్ దింపెత్తే టోటల్ క్లోజ్ అయిపోయినాక ఇక అన్నం తినేస్తాం. ప్రీతం కానీ ప్రీతం వామిక్ భాయ్ మన తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు. ఓన్లీ మన మదీనా ఈవెంట్స్ డీజే ఉన్నదంటే ఒక 5 days లీవ్ పెట్టుకుని వచ్చిండు.